రంగారెడ్డి జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందించే రుణాలు, ఉన్నత విద్య, వ్యవసాయం, గృహ నిర్మాణాల నిమిత్తం అందించే రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో నిర్ణీత లక్ష్యం మేర త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. కలెక్టర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో పనిచేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని బ్యాంకు నియంత్రణ అధికారులకు కలెక్టర్ సూచించారు. పంట రుణ వితరణ లక్ష్యాన్ని సాధించడంలో కొన్ని బ్యాంకులు వెనుకబడ్డాయన్నారు. వివిధ వర్గాల ఆర్థిక పురోగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన వారికి త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవమైన ఆగస్టు 11న ఏడాది నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11న ఆల్బెండజోల్ మాత్రలు అందజేయాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ మాత్రలపై అవగాహన కల్పించి 100% లక్ష్యం పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. నూనె గింజల సాగుతో అధిక దిగుబడి సాధించడంతో పాటు లాభాలు పొందవచ్చని నూనె గింజల పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఆర్కే మాథూర్ పేర్కొన్నారు. జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ 49వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నూనె గింజల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. నూనె గింజల సాగుతో అధిక దిగుబడి సాధించిన రైతులను సన్మానించారు. అనంతరం సంస్థ నుంచి అధిక దిగుబడి ఇచ్చే కుసుమ రకాల గురించి వివరించారు. నూనె గింజల సాగు, ఆదాయ మార్గాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కావేరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని యాచారం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు టీజీఐఐసి నిధులు మంజూరు చేసింది. గతంలో ఫార్మాసిటీ కోసం నక్కర్తమేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 9,000 ఎకరాల అసైన్ పట్టా భూములను ఫార్మాసిటీ కోసం సేకరించారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తూ దీని స్థానంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు 19 కోట్ల రూపాయలకు పైగా నిధులను టీజీఐఐసి మంజూరు చేసింది. అలాగే యాచారం మండలంలోని మిగిలిన 20 గ్రామాల్లోనూ అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చేందుకు సైతం అంగీకరించింది. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలు, పంచాయతీ, కమ్యూనిటీ భవనాలు తదితర మౌలిక వసతులను నిర్మిస్తారు. జిల్లాలో బాహ్య వలయ రహదారి ORR నుంచి ప్రాంతీయ వలయ రహదారి RRR వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు ప్రారంభించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ HMDA సన్నాహాలు చేపట్టింది. 2 దశల్లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్ ఖాన్పేట్ వరకు 1,665 కోట్ల రూపాయలతో 19.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపడతారు. రెండో దశలో మీర్ ఖాన్పేట్ నుంచి ఆమన్గల్ వరకు 22.3 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. ఇందుకోసం HMDA మొత్తం 1,003.61 ఎకరాల భూములను సేకరించనుంది. ఇందులో సుమారు 202 ఎకరాలు టీజీఐఐసికి చెందినవి కాగా మరో 231.72 ఎకరాల అటవీ భూములు కూడా ఉన్నాయి. భూసేకరణకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రధాన రహదారుల మధ్య నిర్మించనున్న ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఎంతో కీలకం కానుంది. టౌన్షిప్లు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్ హబ్స్ తదితర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్ను గ్రీన్ ఫీల్డ్ మార్గంలోనే చేపట్టనున్నారు. జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర పార్టీ కార్యకలాపాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీని చేరువ చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరించడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహించారు.